హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా. దిస్ ఇస్ దివేశ్వరి. తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక వంటి ఇతర సౌత్ స్టేట్స్లో జూనియర్ ఎన్టీఆర్కు ఉండే మాస్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా రూరల్ ఏరియాలో ఎన్టీఆర్ సినిమా వస్తుందంటే పండుగ వాతావరణం నెలకొంటుంది. అలాంటి ఎన్టీఆర్ ట్రిపులర్తో గ్లోబల్ స్టార్గా ఎదిగాడు. దీంతో ఆయన మార్కెట్ ఎన్నో రెట్లు పెరిగింది. ఇప్పుడు ఆ మార్కెట్ను మరింత పెంచుకునే పనిలో ఉన్నాడు. ఎన్టీఆర్ నటించిన పాన్ ఇండియా మూవీ దేవరా సెప్టెంబర్ 27న విడుదల కానుంది. ఈ చిత్రాన్ని అన్ని భాషల్లో ఎంతగానో ప్రమోట్ చేస్తున్నాడు ఎన్టీఆర్. అలాగే వార్ 2 అనే ఓ భారీ బాలీవుడ్ ఫిలిం చేస్తున్నాడు. దీని తర్వాత ప్రశాంత్ నీల్తో మరో భారీ పాన్ ఇండియా మూవీ లైన్లో ఉంది. ఇప్పటికే వార్ 2తో హిందీ మార్కెట్ పై కన్నేసిన ఎన్టీఆర్ నెక్స్ట్ తమిళ మార్కెట్ పై కన్నేస్తున్నాడు. దేవరా ప్రమోషన్స్ లో భాగంగా ఎన్టీఆర్ తాజాగా చెన్నై వెళ్ళగా అక్కడ ఆయనకు ఒక ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. నాతో సహా తమిళనాట మిమ్మల్ని అభిమానించేవారు ఎందరో ఉన్నారు. మీ నుంచి డైరెక్ట్ తమిళ సినిమాని ఎప్పుడు ఆశించవచ్చు, అది వస్తే సెలబ్రేట్ చేసుకుంటాం అని ప్రెస్ మీట్ లో యాంకర్ అడగగా వెంటనే స్పందించిన ఎన్టీఆర్, నా ఫేవరెట్ డైరెక్టర్ను అడుగుతాను. వెట్రిమారన్ సార్, మనం ఎప్పుడు కలిసి సినిమా చేస్తున్నాం, డైరెక్ట్ తమిళ్లో సినిమా చేసి తెలుగులో డబ్ చేద్దాం అని చెప్పాడు. దీంతో యాంకర్తో సహా అక్కడున్న వారు సంతోషంతో కేకలు వేశారు. కాగా ఎన్టీఆర్ వెట్రిమారన్ కలయికలో సినిమా ఉంటుందని గతంలోనే వార్తలు వచ్చాయి. ఎన్టీఆర్ కోసం వెట్రిమారన్ ఇప్పటికే ఒక కథ సిద్ధం చేశాడని, అందులో ధనుష్ విలన్ గా నటిస్తాడని ప్రచారం జరిగింది. అందుకే డైరెక్ట్ తమిళ సినిమా అనగానే ఎన్టీఆర్ ఏ మాత్రం ఆలోచించకుండా వెట్రిమారన్ పేరు చెప్పి ఉంటాడని అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. రాయన్ తెలుగు ప్రమోషన్స్ లో ధనుష్ సైతం తనకు ఎన్టీఆర్ తో మల్టీ స్టారర్ చేయాలని ఉందని అన్నాడు. దీన్ని బట్టి చూస్తే రాబోయే రోజుల్లో ఈ ముగ్గురి కలయికలో సినిమా వచ్చినా ఆశ్చర్యం అనిపించదు.